Hello everyone, welcome to our channel Bonfire Trader. This is Upendra. టీమ్ ఈ వీక్లీ అనాలిసిస్లో కొన్ని న్యూస్ డేటా పాయింట్స్ కూడా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు అనంటే ఫ్రైడే నేను పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ రికార్డ్ చేయలేదు. సో కొన్ని మార్కెట్ అవర్స్ క్లోజ్ అయిన తర్వాత డేటాస్ వచ్చినాయి. దాంతోపాటు మార్కెట్ అవర్స్లో కొన్ని డేటాస్ వచ్చినవి ఉన్నాయి. అందులో మొత్తం అన్నీ నేను చెప్పాను. బట్ మేజర్గా ఒక 2 to 3 స్టాక్స్ ఇంపార్టెంట్ అయితే మాత్రం ఉన్నాయి. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు నేను బ్యాంక్ నిఫ్టీలో బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఒక రీజన్ అయితే మాత్రం ఉంది. బ్యాంక్ నిఫ్టీలో బుల్లిష్ రావడానికి కూడా కొన్ని ప్రాబబిలిటీస్ అయితే ఉన్నాయి. సో, ఆ రీజన్, ఆ ప్రాబబిలిటీస్ ఏంటేంటి ఉన్నాయో అన్ని డాట్స్‌ని కనెక్ట్ చేసి నేను మీకు చెప్తాను. అలానే ఎప్పుడైనా మనం వీక్లీ అనాలిసిస్ చేసుకునేటప్పుడు లాస్ట్ 1 వీక్ మార్కెట్ ఏం జరిగిందో చూడాలి. లాస్ట్ 1 వీక్‌లో ఏదైనా న్యూస్ డేటా పాయింట్స్ మార్కెట్‌ని డిస్టర్బ్ చేసినవి ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. దాంతో పాటు నెక్స్ట్ వీక్ మార్కెట్స్‌ని డిస్టర్బ్ చేసే విధంగా ఏమైనా ఉన్నాయా డేటా పాయింట్స్ అనేవి కూడా మనం కాలిక్యులేట్ చేసుకోవాలి. సో, వాటి ప్రకారంగా మనం చూసుకుంటే నిఫ్టీ 50 లాస్ట్ వీక్ కంప్లీట్‌గా వాలటైల్‌గానే ట్రేడ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ పరంగా చూసుకున్నా ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా మీరు ఓపెన్ చేసి చూస్తే చాలా వాలటైల్‌గా అయితే మాత్రం ట్రేడ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ వాలటైల్‌గా ట్రేడ్ అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటి అనంటే ద ఫస్ట్ వన్ థింగ్ బ్యాంక్ నిఫ్టీలో మనం స్ట్రాంగ్ బ్రేక్‌ఔట్ చూసాం. బికాజ్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మీద కొంతమంది రేటింగ్ ఏజెన్సీ వాళ్ళు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మీద పాజిటివ్ రేటింగ్ ఇవ్వడం వల్ల హైయర్ సైడ్ మొమెంటమ్ చూసాం. కానీ ఎఫ్ఐఎంసీ మినిట్స్ దాంతో పాటు సో, ఇజ్రాయెల్‌ది ఒక వార్ న్యూస్ వచ్చింది. దాని తర్వాత మార్కెట్‌లో సడెన్ కరెక్షన్ రావటం. ఇలాంటివన్నీ జరగడం వల్ల వాలటైల్‌గా అయితే మాత్రం మార్కెట్స్ మూవ్ అయినాయి. అలానే గ్లోబల్‌గా కొన్ని అదర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి రిసెషన్‌లోకి వెళ్తున్నాయని కొన్ని ఆహ్, స్టేట్మెంట్స్ ఏవైతే వస్తున్నాయో దానివల్ల కూడా మార్కెట్స్ అయితే మాత్రం వాలటైల్‌గా రియాక్ట్ అవుతున్నాయి. అయితే ఇంకొక పాయింట్ ఏంటి అనంటే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే నెక్స్ట్ వీక్ అయితే మాత్రం మార్కెట్స్‌లో పెద్దగా న్యూస్ డేటా పాయింట్స్ అయితే ఏం లేవు. ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ కూడా చూసుకుంటే డౌ 62 పాయింట్స్ పాజిటివ్‌గా క్లోజ్ అయితే నాస్డాక్ -45 పాయింట్స్ నెగెటివ్‌గా క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 1 డే టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటే మీరు ఇక్కడ చూడండి. బ్యాంక్ నిఫ్టీ కరెంట్‌లీ 1 డే టైమ్ ఫ్రేమ్ అలానే 1 వీక్ టైమ్ ఫ్రేమ్. వీక్లీ అనాలిసిస్ చేసుకున్నా, డైలీ అనాలిసిస్ చేసినా సరే కొన్ని డేటా పాయింట్స్ ఉన్నాయి. దాని గురించి చెప్తాను. హైయర్ సైడ్ మూవ్ అవ్వడానికి కొన్ని వాలిడ్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఎఫ్ఐ డేటా, డిఐ డేటా. ఎఫ్ఐ డేటా, డిఐ డేటా ఓవరాల్‌గా ఈ ఫిబ్రవరి మంత్ చూసుకుంటే లిటిల్ బిట్ పాజిటివ్ సైడ్ టర్న్ అవుతున్నట్టు మనకు కనిపిస్తుంది చూడండి. అంటే 35,977లో జనవరి సెల్లింగ్ నంబర్ ఏదైతే ఉందో ఇప్పుడు రైట్ నౌ ఫిబ్రవరి చూసుకుంటే 15,857 అయితే కనపడుతుంది. అలానే డిఎస్ డేటా మనం ఓపెన్ చేసుకొని చూస్తే డిఎస్ డేటా నెగెటివ్‌గా లేరు. అలా అని చెప్పేసి మార్కెట్‌లో పాజిటివ్‌గా తక్కువ నెంబర్ కూడా ఆహ్, ఇన్‌ఫ్లో చేయలేదు. మీరు చూస్తే 26,000, 20,000 ఇన్‌ఫ్లో అయితే మాత్రం ఉంది. సో, బేస్డ్ ఆన్ ఎఫ్ఐ డేటా, డిఐ డేటా, ఎఫ్ఐ డేటా తగ్గుతుంది. డిఐ డేటా స్టేబుల్‌గా మూవ్ అవుతుంది కాబట్టి మార్కెట్‌లో బిగ్ క్రాష్ వస్తది అనే విధంగా మనం ఆహ్, ఎక్కువగా పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసరికి బుల్లిష్ సైడ్ మరి ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామని మీరు అనొచ్చు. ఇక్కడ చూస్తే గోల్డ్‌మ్యాన్ సాచ్ వాళ్ళు కొన్ని స్టాక్స్ మీద నెగెటివ్ రేటింగ్ ఇస్తూ అయితే మాత్రం ఇచ్చారు. అందులో మేజర్‌గా ఏంటంటే గోల్డ్‌మ్యాన్ సాచ్ వాళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యెస్ బ్యాంక్ అలానే ఐసీఐసీఐ బ్యాంక్ లోవర్ సైడ్ వచ్చే ప్రాబబిలిటీస్ ఉంటాయని, బజాజ్ ఫినాన్స్ మీద అలానే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మీద అయితే మాత్రం పాజిటివ్ సైడ్ టార్గెట్స్ అయితే మాత్రం అప్‌గ్రేడ్ చేశారు. వాటికి వాలిడ్ రీజన్స్ ఏమైనా ఉన్నాయనంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం ఎస్‌బీఐ రీసెంట్ డేస్‌లో చాలా వరకు ర్యాలీ అయింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఆల్ టైమ్ హై ట్రిగ్గర్ అయింది. సో, దాంతో పాటు యెస్ బ్యాంక్ రీసెంట్ డేస్‌లో చాలా ప్రైస్ స్పెక్యులేషన్ ద్వారా అంటే చూడండి యెస్ బ్యాంక్‌ని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వాళ్ళు కొన్ని స్టేక్ తీసుకుంటున్నారని, ఇలా కొన్ని న్యూస్ డేటా పాయింట్స్ రావడం వల్ల యెస్ బ్యాంక్‌లో మనం హెవీ ర్యాలీ అయితే చూసాం. నాకు తెలిసి అది ఫస్ట్ రీజన్ అనుకుంటున్నా. సెకండ్ రీజన్ ఇంకా ఉన్నాయి. ఇక్కడ వాలిడ్ రీజన్స్ అయితే మాత్రం ఇచ్చారు. అదేంటంటే సో, కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఏదైతే ఉందో అది దాని మీద ఒక ప్రెషర్ అనేది పెరుగుతదని, అలానే ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నారు. అదేంటి అనంటే రైజింగ్ కన్స్యూమర్ లెవరేజ్ ఏదైతే ఉందో సో, ఆహ్, ఇది కూడా ఇంపాక్ట్ లిటిల్ బిట్ ఉంటదని, దాంతో పాటు ప్రెషర్ ఆన్ ఆపరేటింగ్ కాస్ట్స్ అని కూడా చెప్తున్నారు. డ్యూ టు వేజ్ ఇన్‌ఫ్లేషన్ అని కూడా చెప్తున్నారు. ఇది కూడా అనదర్ రీజన్. సో, డిపాజిట్ గ్రోత్ ఫ్యూచర్ డిపాజిట్ గ్రోత్ కోసం ఏదైతే ఉందో సో, దీనివల్ల ఆపరేటింగ్ కాస్ట్ మీద లిటిల్ బిట్ ప్రెషర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని కూడా చెప్తున్నారు. వాళ్ళ యొక్క రీజన్స్ ప్రకారంగా చూసుకుంటే మేబీ ఈ 3 స్టాక్స్ అయితే డౌన్‌గ్రేడ్ అయితే ఇస్తున్నారు. కానీ అప్‌గ్రేడ్ చేస్తూ కొన్ని స్టాక్స్ గురించి అయితే చెప్తున్నారు. అయితే డౌన్‌గ్రేడ్ మరీ హెవీగా ఇవ్వలేదు. గోల్డ్‌మ్యాన్ సాచ్ వాళ్ళు 4% ఎస్‌బీఐకి ఇచ్చినారు. 3% ఐసిఐసిఐ బ్యాంక్ అప్‌సైడ్ ఇచ్చినారు. 37% హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అయితే మాత్రం యెస్ బ్యాంక్ అయితే మాత్రం 37% డౌన్ సైడ్ అయితే మాత్రం ఇచ్చినారు. సో, ఎస్‌బీఐ, యెస్ బ్యాంక్ అలానే ఐసిఐసిఐ బ్యాంక్ ఏదైతే ఉన్నాయో ఈ 3 కూడా ఒకవేళ అండర్ పెర్ఫార్మన్స్ చేసినా
ఎక్కువగా అండర్ పెర్ఫార్మెన్స్ ఉండదు. మేబీ 1 ఆర్ 2 డేస్‌లో ఆ కరెక్షన్స్ గాని జరిగితే సో, మళ్ళీ మనం పాజిటివ్ సైడ్ మొమెంటమ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అలానే బజాజ్ ఫైనాన్స్‌లోని ఇంతకుముందు సెల్ అయితే మాత్రం రేటింగ్ ఇచ్చారు. దాన్ని సెల్ నుంచి న్యూట్రల్ చేశారు. అంటే సమ్‌వాట్ అప్‌సైడ్ మూవ్ అయ్యే ప్రాబబిలిటీస్ ఉంటాయని దాని అర్థం. ఇంకో పాయింట్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మీద 33% అప్‌సైడ్ వస్తదని చెప్తున్నారు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మీద సీఎల్ఎస్ఏ వాళ్ళిచ్చారు. అలానే మోర్గాన్ స్టాన్లే వాళ్ళిచ్చారు. దాంతో పాటు గోల్డ్‌మాన్ సాచ్ వాళ్ళు కూడా ఇప్పుడు ఇచ్చినారు. సో, రీసెంట్‌గా అదర్ రేటింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా అప్‌సైడ్ మొమెంటమ్‌తో పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో అయితే మాత్రం ఇచ్చినారు. సో, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అన్ని పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఇచ్చినా, స్టిల్ ఇప్పటికి ర్యాలీ అయితే మాత్రం రాలేదు. అలా అని చెప్పి కరెక్షన్ వస్తుందనంటే, సపోర్ట్ లెవెల్ దగ్గరే అక్కడే కన్సాలిడేషన్ అయితే అవుతుంది. మేబీ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ గాని బౌన్స్ బ్యాక్ అయితే మాత్రం, బ్యాంక్ నిఫ్టీలో మనకి బ్రేక్‌ఔట్ అప్‌సైడ్ చూసే ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. సో, బ్యాంక్ నిఫ్టీలో వన్ ఆఫ్ ద కాదు, హైయెస్ట్ వెయిటేజ్ పర్సెంటేజ్ ఉన్న స్టాక్ అదే కాబట్టి, మేబీ బ్యాంక్ నిఫ్టీలో నేను అప్‌సైడ్ మొమెంటమ్ కంటిన్యూ అయ్యే ప్రాబబిలిటీస్ ఉంటాయని నేను అనుకుంటున్నా. సో, దాని ప్రకారంగా కాలిక్యులేట్ చేసుకుంటే రీసెంట్‌గా బ్యాంక్ నిఫ్టీలో వచ్చిన బ్రేక్‌ఔట్ అయితే మాత్రం లాస్ట్ ట్యూస్‌డే వచ్చిన బ్రేక్‌ఔట్ క్యాండిల్ ఇది. ఈ క్యాండిల్ లో బ్రేక్ అవ్వనంత వరకు బ్యాంక్ నిఫ్టీలో బుల్ మొమెంటమ్‌ని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. సో, బుల్ మొమెంటమ్ హై ఎంత వరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనంటే ఇక్కడ చూడండి 47,000 సో, లిటిల్ బిట్ హై ఇక్కడ ఫార్మ్ అయింది. 47,368 అంటే అప్రాక్సిమేట్‌లీ 47,500 అని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ 46,554, 47,368 ఇక్కడ ఇది అప్ సైడ్, ఇక్కడ ఇది లోవర్ సైడ్. ఈ 2 కూడా బ్రేక్ అయితేనే నాకు హైయర్ సైడ్ మొమెంటమ్ కంటిన్యూ అవుతది. లేకపోతే లోవర్ సైడ్ మొమెంటమ్ అంటే సింపుల్ చెప్పాలంటే ఇక్కడ బుల్ మొమెంటమ్ అంటే బ్రేక్‌ఔట్ కంటిన్యూ అవ్వాలంటే 47,368 వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం 48,500 ఆడ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అంతవరకు రీచ్ అయ్యే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ 46,554 ఆడ్ లెవెల్స్ గాని, లోవర్ సైడ్ గాని బ్రేక్ అయితే మాత్రం మేబీ వి మైట్ సీ ద కరెక్షన్ అప్ టు 45,500 అది కూడా బ్రేక్ అయితే మాత్రం 45,000 వరకు మనం మొమెంటమ్ చూసే ఛాన్స్ అయితే మాత్రం ఉంది. సో, ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ 45,000 ఏదైతే ఉందో ఇది మేజర్ సపోర్ట్ లెవెల్. సో, ఎనీథింగ్ 46,554 గాని బ్రేక్ డౌన్ అయితే 45,000 వరకు మనం కరెక్షన్ చూస్తాం. అప్ సైడ్ 47,368 లెవెల్స్ గాని బ్రేక్ అయితే మాత్రం మేబీ మనం 48,238 ఆర్ 48,500 వరకు మనం చూసే ప్రాబబిలిటీస్ అయితే ఉంటాయి. ఇది బ్యాంక్ నిఫ్టీ సైడ్ అయితే మాత్రం. అలానే నిఫ్టీ 50, ఫిన్ నిఫ్టీ గురించి కూడా మనం మాట్లాడుకుంటే నిఫ్టీ 50లో లిటిల్ బిట్ వోలటైల్ మొమెంటమ్ అయితే కనబడుతుంది. బికాజ్ ఐటీ అండ్ రిలయన్స్ కొద్దిగా వోలటైల్‌గా ఉన్నాయి. సో, బ్యాంక్ నిఫ్టీ కరెక్షన్ అయిన రోజు ఐటీ స్టాక్స్ పాజిటివ్ సైడ్ రికవరీ అవుతున్నాయి. ఐటీ స్టాక్స్ పాజిటివ్ సైడ్ ఐటీ స్టాక్స్ నెగెటివ్ సైడ్ కరెక్షన్ అవుతున్న ప్రతిసారి బ్యాంకింగ్ స్టాక్స్‌లో పాజిటివ్ మొమెంటమ్ కనిపిస్తుంది. ఇంకోటి నిఫ్టీ 50లో అయితే మాత్రం కంప్లీట్ వోలటైల్ మొమెంటమే కనబడుతుంది. ఈవెన్ వోలటైల్ మొమెంటమ్‌లో రేంజ్ క్రాస్ చేసి వచ్చినా సరే, ఇక్కడ మనకి స్లోగానే మొమెంటమ్ ఇస్తుంది. యూజువల్‌గా ఎప్పుడైనా వోలటైల్ మార్కెట్స్‌లో బ్రేక్‌ఔట్స్ వస్తే, ఆ బ్రేక్‌ఔట్ స్టేబుల్‌గా వెళ్ళదు. వోలటైల్‌గానే మూవ్ అవుతదనమాట. సో, దాన్ని బట్టి కాలిక్యులేట్ చేసుకుంటే నిఫ్టీ 50లో అదే వోలటాలిటీతో కంటిన్యూ అవుతూ హైయర్ సైడ్ మూవ్ అవుతదేమో అని నేను అనుకుంటున్నా. అయితే లోవర్ సైడ్ రావాలంటే నిఫ్టీ 50కి నా పాయింట్ ఆఫ్ వ్యూలో 21,800 సపోర్ట్ లెవెల్. ఎనీథింగ్ 21,800 ఉన్న సపోర్ట్ లెవెల్ గాని బ్రేక్ డౌన్ అయితే పొజిషనల్‌గా నేను బీరిష్ సైడ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. అంతవరకు నిఫ్టీ 50లో వోలటైల్ గానే అప్‌సైడ్ మొమెంటమ్ వెళ్తదనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అలానే హైయర్ సైడ్ చూసుకుంటే 22,300. సో, బ్రేకింగ్ 22,300 ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ ఎన్ అప్‌సైడ్ మూవ్. సో, బ్రేకింగ్ 21,800 ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ ఎ లోవర్ సైడ్ మూవ్. 22,300 బ్రేక్ అయితే అప్ సైడ్ వెళ్ళే ప్రాబబిలిటీస్ ఉంటాయి. 21,800 బ్రేక్ డౌన్ అయితే లోవర్ సైడ్ వెళ్ళే ప్రాబబిలిటీస్ ఉంటాయి. అంతవరకు ఈ 500 పాయింట్స్ రేంజ్‌లోనే నిఫ్టీ 50 కూడా ట్రేడ్ అయ్యే ప్రాబబిలిటీస్ ఉంటాయనేది నా ఒపీనియన్. రైట్ నౌ ఫిన్ నిఫ్టీ ప్రకారంగా కాలిక్యులేట్ చేసుకుంటే యాస్ పర్ ఫిన్ నిఫ్టీకి ఉన్న మేజర్స్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే మాత్రం ఇది 20,820 అయితే మెయిన్ అయితే మాత్రం 21,000 బికాజ్ 21,000 అనేది సైకలాజికల్ నంబర్. దాంతో పాటు ప్రైస్ యాక్షన్ యాక్టివిటీ ప్రకారంగా మేజర్‌గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్. లోవర్ సైడ్ వచ్చేసరికి నాకు 20,500 కనిపిస్తుంది. ఎనీథింగ్ 20,500 ఆడ్ లెవెల్స్ గాని బ్రేక్ డౌన్ అయితే బియర్ మొమెంటమ్ వస్తది. లేదా అప్ సైడ్ 20,500 నుంచి 21,000 అప్ సైడ్ మొమెంటమ్ వెళ్ళే ప్రాబబిలిటీసే ఉంటాయనేది నా ఒపీనియన్. ఇది అనదర్ పాయింట్ మనం కాలిక్యులేట్ చేసుకోవాల్సింది. అలానే సెన్సెక్స్ పరంగా చూసుకుంటే యాస్ పర్ సెన్సెక్స్ ఒకవేళ గాని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ గాని సపోర్ట్ చేయగలిగితే అలానే ఇవి కూడా సపోర్ట్ చేయగలిగితే మేబీ బిట్ అప్‌సైడ్ మొమెంటమ్ మనం చూడొచ్చు. వాటితో పాటు సెన్సెక్స్‌కొచ్చేసరికి ఆల్ టైమ్ హై ఆల్మోస్ట్ ట్రిగ్గర్ అయిపోయింది.
సో ఏదైతే ఆల్ టైమ్ హై ట్రిగ్గర్ అయిందో అది నేను రెసిస్టెన్స్ లెవెల్ అనుకుంటున్నా. వెన్ ఇట్ కమ్స్ టు లోవర్ సైడ్ ఫర్ సెన్సెక్స్ 72,040 72,000 అనుకుంటున్నా. సెన్సెక్స్ 72,000 బ్రేక్ అవ్వకపోతే హైయర్ సైడ్ మొమెంటమే ఉంటదనేది నా ఒపీనియన్. ఇది సెన్సెక్స్ సైడ్ అయితే మాత్రం. ఓకే. నౌ స్పెసిఫిక్‌గా స్టాక్స్ డేటా పాయింట్స్ గురించి అయితే మాత్రం చెప్పాల్సినవి 2 ఉన్నాయి. ఆల్రెడీ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ వన్ ఆహ్, పేటీఎం. పేటీఎం స్టాక్ అప్పర్ సర్క్యూట్ అయితే మాత్రం ఫ్రైడే అయితే మాత్రం క్లోజ్ అయింది. పేటీఎం అప్పర్ సర్క్యూట్ ఫ్రైడే క్లోజ్ అవ్వడానికి మేజర్‌గా మీ అందరికీ తెలుసు యాక్సిస్ బ్యాంక్ దగ్గర నుంచి నోడ్ అయితే మాత్రం వచ్చింది. అలానే ఆర్‌బీఐ వాళ్ళు మార్చ్ 15కి అయితే మాత్రం ఎక్స్‌టెండ్ చేశారు. దానివల్ల రీసెంట్ డేస్‌లో హెవీ కరెక్షన్ అవ్వడం వల్ల సో, అలానే కొన్ని రేటింగ్ ఏజెన్సీస్ 600కి టార్గెట్ ప్రైస్‌ని ఇంక్రీజ్ చేసినాయి. అందుకే పేటీఎం స్టాక్‌లో రికవరీ అయితే మాత్రం ఫ్రైడే వచ్చింది. అయితే ఫ్రైడే మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత పేటీఎం గురించి ఒక న్యూస్ అప్డేట్ వచ్చింది. అది ఆర్‌బీఐ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. బేసిక్‌గా ఆర్‌బీఐ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన న్యూస్ అప్డేట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వీళ్ళ దగ్గర నుంచి చెప్పిందేంటంటే, ఎన్‌పీసీఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. బేసిక్‌గా యూపీఎస్‌ని డిజైన్ చేసింది వీళ్ళే అన్నమాట. సో, ఏదైతే యూపీఎస్‌ని డిజైన్ చేశారో ఎన్‌పీసీఐ వాళ్ళు, వీళ్ళకి ఆర్‌బీఐ వాళ్ళు ఒక అడ్వైస్ అయితే మాత్రం ఇస్తున్నారు. ఆ అడ్వైస్ ఏంటంటే, పేటీఎంని రీసెంట్‌గా బ్యాన్ చేశారు ఆర్‌బీఐ వాళ్ళు. అది మీకు కూడా తెలుసు. పేటీఎం అంటే పేటీఎం పేమెంట్ బ్యాంక్స్‌ని బ్యాన్ చేస్తున్నారు. సో, దానివల్ల ఎన్‌సీఎంసీ కార్డ్స్ గాని, ఫాస్టాగ్స్ గాని ఇవేమీ కూడా మార్చ్ 15 నుంచి అయితే మాత్రం వర్క్ అవ్వవు అని అయితే మాత్రం చెప్పినారు. అయితే ఇంకో పాయింట్ ఏంటంటే పేటీఎం పేమెంట్ బ్యాంక్స్‌ని కంప్లీట్‌గా రిమూవ్ చేయడం వల్ల పేటీఎం చాలా బ్యాంక్స్‌ని థర్డ్ పార్టీగా తీసుకుంటున్నారు. ఓకే. అంటే చాలా బ్యాంక్స్‌తో ఇంటిగ్రేట్ అవ్వడానికి ట్రై చేస్తాయి. అంటే మీరు ఏదైనా మనీ ట్రాన్సాక్షన్ చేసుకోవాలన్నా, డిపాజిట్స్ చేసుకోవాలన్నా, ఏదైనా సరే వేరే బ్యాంక్ ఏదైతే ఉందో వాటితో అది వర్క్ అవుతది. అయితే మనం వైబీఎల్ అని ఉంటాయి చూడండి. పేటీఎమ్స్‌లో కాకుండా ఫోన్‌పేలో గాని, గూగుల్ పేలో గాని మన మొబైల్ నంబర్ వచ్చి @వైబీఎల్ వచ్చిద్ది. అదేంటంటే మన యూపీఐ కోడ్ అన్నమాట. అలానే పేటీఎంకి కూడానా పేటీఎం ద్వారా గాని ఎవరైనా గాని యూపీఐ చేసుకుంటే పేటీఎం అనేది ఉంటదన్నమాట. అయితే ఆర్‌బీఐ వాళ్ళు చెప్పిందేంటంటే, సో, ఈ ఎన్‌పీసీఐ వాళ్ళకి పేటీఎంని మనం పేమెంట్ బ్యాంక్స్‌ని బ్యాన్ చేశాం కాబట్టి పేటీఎంగా చాలామంది యూజ్ చేస్తున్నారు. వాళ్ళు యూపీఐ హ్యాండిల్‌గా. సో, యూజ్ చేస్తున్నారు కాబట్టి మీరు వాళ్ళని ఎగ్జామిన్ చేసి అదర్ బ్యాంక్స్‌తో వీళ్ళు ఇంటిగ్రేట్ ఏదైతే లింక్ అవుతున్నారో, సో, దానికి వీళ్ళని థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్‌గా గాని మీరు కన్సిడర్ చేసి గాని ఓకే చేసుకుంటే మోస్ట్‌లీ పేటీఎం అనేది యూపీఐ కంటిన్యూ అవుతుంది. లేదంటే మాత్రం పేమెంట్ ఏదైతే పేటీఎం ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేస్తారు. క్యాన్సిల్ చేయడం వల్ల మేబీ ఇది కూడా పేటీఎంకి లిటిల్ బిట్ ఇంపాక్ట్ అయితే మాత్రం అవుతుంది. నాకు తెలిసినంత వరకు ఎన్‌పీసీఐ వాళ్ళైతే మాత్రం వీళ్ళని థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్‌గా కన్సిడర్ చేస్తారని, అలానే పేటీఎం ఏదైతే ఉందో యూపీఐని కంటిన్యూ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ గాని ఇది కంటిన్యూ చేయకపోతే మాత్రం ఇంపాక్ట్ పడతది. అయితే ఇంకోటేంటంటే ఇది ఇంకా ఎన్‌పీసీఐ వాళ్ళకి వీళ్ళు అడ్వైస్ చేశారు. ఎన్‌పీసీఐ వాళ్ళ దగ్గర నుంచి ఇంకా రిప్లై ఇవ్వాల్సిందుంది. ఆ రిప్లై గాని వాళ్ళు థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్‌గా మేము కన్సిడర్ చేస్తాము. సో, పర్వాలేదు వాళ్ళు వేరే బ్యాంక్స్‌తో యూపీఐకి ఇంటర్‌లింక్ అవ్వచ్చు అని తెలిస్తే పేటీఎంలో పాజిటివ్ మొమెంటం కనిపిస్తది. లేదు మేము దీన్ని చేయాలనుకోవట్లేదని అంటే మాత్రం పేటీఎంలో మళ్ళీ నెగెటివ్ కరెక్షన్ చూస్తాం. ఇది అనదర్ పాయింట్. దాంతో పాటు ఇంకోటి చెప్పిందేంటంటే, సో, పేటీఎం క్యూఆర్ కోడ్స్ ఉన్నాయి చూసారా? వాటికి అంటే సౌండ్ బాక్సులకి, పేటీఎం క్యూఆర్ కోడ్స్‌కి, పేటీఎం పేమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని సో, మీ సెటిల్‌మెంట్ అమౌంట్ ఏదైతే ఉందో అంటే క్యూఆర్ కోడ్ అయిన తర్వాత అమౌంట్ మనకి బ్యాంక్ అకౌంట్‌లో సెటిల్ అవుతది కదా! అది పేటీఎం బ్యాంక్‌ని చేంజ్ చేసి వేరే బ్యాంక్స్‌కి షిఫ్ట్ చేసుకోమనైతే చెప్తున్నారు. ఇది కొంత తెలిసిన న్యూసే. కొత్తగా వచ్చిందైతే మాత్రం ఎన్‌పీసీఐ వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే ఆర్‌బీఐ వాళ్ళు వాళ్ళకి అడ్వైస్ చేశారో అది న్యూస్. సో, మేబీ ఇది వాళ్ళు రిప్లై ఇచ్చిన తర్వాత ఇంపాక్ట్ అవుతది. అంతవరకు పేటీఎం అయితే నార్మల్‌గానే మూవ్ అవుతదనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇది అనదర్ పాయింట్. అలానే జియో ఫైనాన్స్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి బేసిక్‌గా నేను ఇది పెరుగుతుంది అని నేను మాట్లాడట్లేదు. వీటి మీద నేను ఆల్రెడీ వీడియోస్ చేసిన. ప్లే లిస్ట్‌లోకి వెళ్లి మీరిక్కడ క్లియర్‌గా చూడండి. స్పెషల్ వీడియోస్ అని ఉంటాయి. ఒక ఫోల్డర్ ఉంటుంది. ఈ స్పెషల్ వీడియోస్ అనేది. ఇందులో ఈ స్పెషల్ వీడియోస్ ఫోల్డర్‌లో మీరు చూడండి. నేను ఆల్రెడీ ముందుగానే కొన్ని స్టాక్స్ మీద ఎక్స్‌ప్లెయిన్ చేసిన. అండర్ వాల్యూడ్ స్టాక్స్‌ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి? టాప్ 5 అండర్ వాల్యూడ్ స్టాక్స్ టు ఇన్వెస్ట్ ఇన్ 2024 ఈ 2 వీడియోస్ కూడా నేను చేసినేటప్పుడు ఆ వీడియోస్ తక్కువ మంది చూసారు. అందులో నేను జియో ఫైనాన్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. ఎందుకంటే నెక్స్ట్ జియో ఫైనాన్స్ అనేది ఇన్స్యూరెన్స్ సెక్టార్‌లోకి ఎంటర్ అవుతుంది. దాంతో పాటు పేమెంట్ బ్యాంక్స్‌లో కూడా వాళ్ళు వెళ్తున్నారు. ఆహ్, యూపీఐ కూడా వాళ్ళు తీసుకురాబోతున్నారని, అలానే డిజిటల్ పేమెంట్స్‌లో కూడా వాళ్ళు ఆహ్, ఎంటర్ అవ్వబోతున్నారని, దాంతో పాటు డీమ్యాట్ అకౌంట్స్‌లో కూడా ఎంటర్ అవుతామని కొన్ని న్యూస్‌లయితే తెలుస్తున్నాయి.
దీనివల్ల జియో ఫైనాన్స్ చాలా స్ట్రాంగ్ ఫైట్ ఇచ్చే ఛాన్స్ అయితే మాత్రం ఉంది. చాలా స్ట్రాంగ్ లీడర్‌గా గ్రో అయ్యే ప్రాబబిలిటీస్ కూడా ఉన్నాయి. వాళ్ళ విజన్ తగ్గట్టుగా చూసుకుంటే. సో, దానివల్లనే జియో ఫైనాన్స్ స్టాక్ అయితే మాత్రం కంటిన్యూస్‌గా అప్ సైడ్ మూవ్ అవుతుంది. అయితే ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి. షేర్ ప్రైస్ మూవ్ అవుతునేటప్పుడు దాని యొక్క రిజల్ట్స్‌ని కాలిక్యులేట్ చేయండి. రిజల్ట్స్ కూడా అంతే ఫాస్ట్‌గా గ్రో అయితే ఓకే. రిజల్ట్స్ గ్రో అవ్వకుండా స్టాక్ ప్రైస్ గ్రో అయితే ఎనీ టైమ్ ఆ స్టాక్‌లో కరెక్షన్ కనిపిస్తది. రైట్ నౌ ఫ్రైడే ర్యాలీ అవ్వడం వల్ల 2.12 లాక్ క్రోర్ అయితే మార్కెట్ క్యాపిటల్ క్రాస్ అయింది. అంటే 2 లాక్ క్రోర్. సో, బట్ కాకపోతే నా పాయింట్ ఆఫ్ వ్యూలో రిజల్ట్స్ గాని ప్రాపర్‌గా ఉండి కరెక్ట్‌గా గాని చేయగలిగితే జియో ఫైనాన్స్‌లో మొమెంటమ్ కనిపిస్తది. లేదంటే మాత్రం జియో ఫైనాన్స్‌లో మొమెంటమ్ కనిపించే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం చాలా తక్కువ. ఇది నా ఒపీనియన్. అయితే జియో ఫైనాన్స్ ఫండమెంటల్‌గా స్ట్రాంగ్‌నే. రిజల్ట్స్‌ని ప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది. రిజల్ట్స్ ద్వారా ఇది ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది. అలానే ఐఆర్‌సీటీసీ వాళ్ళు స్విగ్గీ వాళ్ళతోటి పార్ట్నర్‌షిప్ కుదుర్చుకున్నట్టు అప్డేట్ అయితే మాత్రం ఉంది. పార్ట్నర్‌షిప్ ఏంటి అనంటే ఫుడ్ డెలివరీ సర్వీసెస్ అయితే మాత్రం ఇక నుంచి ట్రైన్‌లో ట్రావెల్ చేసే వాళ్ళకి కొన్ని రైల్వే స్టేషన్స్‌లో ఆర్డర్ పెట్టుకోవడానికి అవైలబిలిటీ అయితే మాత్రం అప్డేట్ అయితే మాత్రం ఇందులో ఉంది. అందులో మేజర్‌గా 4 ప్లేసెస్‌లో అయితే మాత్రం ఉంది. ద ఫస్ట్ వన్ బెంగుళూరు, సెకండ్ వన్ భువనేశ్వర్, థర్డ్ వన్ విజయవాడ, ఫోర్త్ వన్ విశాఖపట్నం. సో, లక్కీగా మనకి విజయవాడ, విశాఖపట్నం మన తెలుగు ప్లేసెస్ అవ్వడం వల్ల అదొక అడ్వాంటేజ్ అని నేనైతే అనుకుంటున్నాను. అలానే ఐఆర్‌సీటీసీ ఐఆర్‌సీటీసీ లాస్ట్ ఫ్యూ డేస్‌లో చాలా వరకు ర్యాలీ అయింది కదా! సో, ఇంకా ర్యాలీ అవుతదని కొంతమంది అంటున్నారు. పాయింట్ ఏంటనంటే ఐఆర్‌సీటీసీ రీసెంట్‌గా ర్యాలీ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ పిఎస్‌యు స్టాక్స్. పిఎస్‌యు స్టాక్స్ అన్నింటిలో కూడా ర్యాలీ కనిపియడం వల్ల ఐఆర్‌సీటీసీలో కూడా ర్యాలీ అనేది కనిపిస్తుంది. ముందుగానే నేను చెప్పినట్టు జియో ఫైనాన్స్ లాగా ఐఆర్‌సీటీసీ కూడానా ఒకవేళ ఇంకా పాజిటివ్ సైడ్ మొమెంటమ్ ఇవ్వాలి అనంటే మాత్రం మోస్ట్‌లీ ఎలక్షన్స్ తర్వాత అయినా సరే, సో, ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ రిజల్ట్స్ యొక్క నంబర్స్ కూడా దీని యొక్క గ్రోత్‌కి రీచ్ అవ్వగలిగితే మేబీ ఈ పాజిటివ్ సైడ్ మొమెంటమ్ అనేది సస్టైన్ అవుతది. రిజల్ట్స్ నంబర్స్ గాని ఒకవేళ గాని వాటికి రీచ్ అవ్వకపోతే మాత్రం మోస్ట్‌లీ పాజిటివ్ సైడ్ మొమెంటమ్ అనేది సస్టైన్ అయ్యే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం తక్కువ. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాత్రం. ఓకే. ఇది అనదర్ పాయింట్. ఐ హోప్ డేటా పాయింట్స్ అన్నీ కూడా మీకు హెల్ప్ అయినాయని నేను అనుకుంటున్నాను. డేటా పాయింట్స్ హెల్ప్ అయినాయి, కంటెంట్ నచ్చిందంటే మాత్రం డెఫినిట్‌గా వీడియోని లైక్ చేయండి. ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేసినా హెల్ప్ అవుతదనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ టుమారో మార్నింగ్ at 8 AM in pre-market analysis. All the best everyone. Bye bye.